ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ MNR అకాడమీ. టుడే MNR అకాడమీలో మనం అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాము. మీకు అందరికీ డౌట్ రావచ్చు, ఏంటి ఎడ్యుకేషన్ ఛానల్లో అన్బాక్సింగ్ వీడియోస్ వ్లాగ్స్ ఏంటి అని చెప్పేసి. ఇది ప్యూర్లీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోనేనండి. వాళ్ళు మాకు పంపించిన వాళ్ళు కాల్ చేసి చెప్పారు, ఇది టోటల్ పంపించినవన్నీ టోటల్ మెటీరియల్స్ అన్నీ స్టూడెంట్స్కి యూస్ఫుల్ అవుతాయి, మీరు వాటిని స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి. సో మేమైతే వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాము. అసలు ఈ ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ పార్సిల్స్ ఏంటి అని చూద్దాము. ఈ 2 పార్సిల్స్ మాకు మార్నింగ్ వచ్చాయండి, మా హస్బెండ్కి వచ్చాయి పార్సిల్. చూడండి, మిస్టర్ సి మాణిక్యం రెడ్డి అని చెప్పేసి మా ఆయనకైతే వచ్చాయి. సో ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే యునైటెడ్ స్కూల్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1951 అండ్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ న్యూఢిల్లీ. మాకు ఈ పార్సిల్ అనేది న్యూఢిల్లీ నుండి వచ్చిందండి. అండ్ ఆర్గనైజేషన్ వచ్చి యుఎస్ఓ ఆర్గనైజేషన్ అండి. ఇది 1951లో ఎస్టాబ్లిష్ చేశారు. పార్సిల్లో ఏముంది ఏంటి అని చెప్పేసి మనం అయితే ఓపెన్ చేసి చూసేద్దాము. మా హస్బెండ్ ఓపెన్ చేస్తారు, చూడండి. పార్సిల్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ఫస్ట్ పార్సల్ అయితే ఓపెన్ చేసేసారు. ఇందులో ఏవో మెటీరియల్స్ ఉన్నాయి. మెటీరియల్స్ ఏంటి అని చూద్దాము. ఏవో స్మాల్ బుక్స్ అయితే ఇచ్చారు. నాకు తెలిసి ఇవన్నీ అబౌట్ యునైటెడ్ నేషన్స్ ఐ థింక్. ఇది అన్ని యునైటెడ్ స్కూల్స్ ఆర్గనైజేషన్ గురించి అండి. ఇవన్నీ ఏబీసీ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ అంటున్నారు. నెక్స్ట్ ఇది వచ్చి యుఎన్ ప్రైమర్ అంటున్నారు. ఇది వచ్చి నెక్స్ట్ వన్ వచ్చి యుఎన్ ఇన్ స్కూల్స్ అంటున్నారు. ఈ బుక్ అయితే చూడండి, యుఎన్ ఇన్ స్కూల్స్, యునైటెడ్ నేషన్ స్కూల్స్. సో బిల్డింగ్ అయితే ఇలా ఉంటుంది, చాలా పెద్ద బిల్డింగ్. మనం ఎప్పుడు చూసి ఉండము, నేనైతే ఎప్పుడు చూడలేదండి. ఫారెన్ బిల్డింగ్స్లా ఉన్నాయి, పెద్దవి. వావ్, కీ చైన్స్ కూడా పంపించారా? కీ చైన్స్ చాలానే పంపించినట్టున్నారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే ఈ కిచెన్ కానీ వాళ్ళ ఆర్గనైజేషన్ నేమే ఉండుంటుంది నాకు తెలిసి. యుఎస్ఓ లోగోతో ప్రింట్ అయిందండి. అండ్ ఈవెన్ మీరు చూడండి, కిచెన్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీంతోపాటు మనకి యుఎస్ నేమ్తో కొన్ని పెన్స్ కానీ పంపించారు. ఇవన్నీ ఎందుకంటే మనం ఎవరైనా యుఎస్ఓకి రిజిస్టర్ చేసుకున్నా, వాళ్ళ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసినా మనం వీటిని వాళ్ళకి గిఫ్ట్గా ప్రజెంట్ చేస్తామండి. సో ఇక్కడ మీరు పెన్ కానీ చూసారంటే పెన్ మీద కానీ యునైటెడ్ స్కూల్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అని ఇలా ఉంటుంది. ఓకే, 2 మెటీరియల్స్ని అయితే ఓపెన్ చేసాము. కీ చైన్స్, పెన్స్ అయితే బాగానే వచ్చాయి. ఇవన్నీ స్టూడెంట్స్కి ఇచ్చేస్తామండి, మాకేమొద్దు. నెక్స్ట్ మెటీరియల్స్ ఏంటో చూద్దాము. మెటీరియల్స్ పంపించారు. ఇవి ప్రజెంట్ యుఎస్ఓ కండక్ట్ చేసే కాంపిటీషన్స్ అండి, పిల్లల్లో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని పెంచడానికి. ఇది వచ్చి టీచర్స్కి, స్కూల్ ప్రిన్సిపల్స్కి అండ్ స్కూల్ పిల్లలకి, ఎనీ ఏజ్ అండి, చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు. ప్రజెంట్ కరోనా యాక్చువల్లీ ఇది వచ్చి వన్ ఆఫ్ ద కాంపిటీషన్ కండక్టెడ్ బై యుఎస్ఓ అండి. ఇది వచ్చి మై ఇమ్యూన్ బూస్టర్ రిసైప్ అండి. ఇందులో మనం ఎవరైనా కానీ పార్టిసిపేట్ చేయొచ్చు. మన దగ్గర ఏదైనా కానీ ఇమ్యూనిటీ పెంచే రిసైప్ కానీ, ఆ డ్రింక్ కానీ, బీవరేజెస్ కానీ ఏదైనా ఉంటే మనం ఇందులో ఈ కాంపిటీషన్లో పాల్గొన్నామంటే ఈవెన్ మనకి ఇందులో క్యాష్ ప్రైజ్ కానీ ఉంటాయండి. మనం ఇందులో గెలుచుకుంటే ప్రజెంట్ యుఎస్ఓ ఇది కండక్ట్ చేస్తుంది. దీని తర్వాత వచ్చి నేషనల్ ఇది మనకు ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్ కదా, ఎనర్జెటిక్ డ్రింక్ అనేది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రిజిస్టర్ చేసుకుని పంపించండి. వాళ్ళకి క్యాష్ ప్రైజ్ కూడా వస్తుంది. ఏముంటుంది మనకి హోమ్ రెమెడీస్ ఉంటాయి కదండి, ఎవరైనా ట్రై చేయండి. ఇది వచ్చి ఫస్ట్ కాంపిటీషన్ అండి, అయిపోయింది. నెక్స్ట్ కాంపిటీషన్ ఏంటో చూద్దాము. నేషనల్ ఐక్యూ టెస్ట్. ఇది మా పిల్లలు చాలామంది రాశారండి, మా స్టూడెంట్స్ చాలామంది రాశారు. ఒక 4-5 మెంబర్స్ కూడా గోల్డ్ మెడల్స్ అయితే వచ్చాయి. ఈవెన్ ఇందులో గోల్డ్ మెడల్స్ వచ్చినాయండి. గోల్డ్ మెడల్స్ని సెప్టెంబర్లో మనకి డెలివరీ చేస్తారు. సో అప్పుడు మనం చూడొచ్చు. యాక్చువల్గా అయితే మన ఇండియాలో పిల్లలు చాలామంది ఐక్యూ టెస్ట్ ఇవన్నీ ఎవరికి తెలియవండి, మనం ఎప్పుడు న్యూస్లో చూడడం అలానే. కానీ సో మన ఈ టెస్ట్ రిజిస్టర్ అయినా అంటే ఐక్యూ టెస్ట్ అంటే ఏంటి, మన పిల్లల ఐక్యూ లెవెల్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుస్తాయండి. చాలా మంచి కాంపిటీషన్ మన పిల్లల్లో నాలెడ్జ్ పెంచడానికి. సో మీరు కానీ మీ పిల్లలు ట్రై చేయండి. ఇది
నెక్స్ట్ థర్డ్ మెటీరియల్ ఏంటో చూసేద్దాం. యునైటెడ్ స్కూల్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా. ఇది వచ్చి జస్ట్ లైక్ నార్మల్ పాంప్లెట్ అండి, యుఎస్ఓ గురించి మొత్తం ఓవరాల్ పాంప్లెట్ లాగా. వాట్ ఈస్ యాక్టివిటీస్ అండ్ ఎక్కడ లోగో ఏంటి, వెబ్సైట్ ఏంటి, అలా అవన్నీ రిప్రజెంట్ చేస్తామండి. ఇది ఫైల్. నెక్స్ట్ వచ్చి ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ కాంపిటీషన్ ఫర్ ఎవ్రీబడీస్ అండి త్రూ అవుట్ ద వరల్డ్. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ వచ్చి H2O. ఇక్కడ మీరు చూసారంటే ఈవెన్ ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ మీరు చూసారంటే వాటర్ వైజ్ ప్రోగ్రామ్ ఫర్ చిల్డ్రన్ ఆఫ్ ఇండియా 2021. ఇది వచ్చి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారండి. ఈవెన్ యునెస్కో ఆల్సో ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్. ఎందుకంటే ఈ మెయిన్ ఏమైందంటే వాటర్ని ఎలా కన్సర్వ్ చేయాలి, ఫ్యూచర్ జనరేషన్స్కి ఎలా మనం దాన్ని ఆ రిసోర్స్ని ఎలా సప్లై చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రజెంట్ మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ వాటర్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది కదా, దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు. చాలా పెద్ద కాంపిటీషన్ అండ్ యునెస్కో ఆల్సో ఇందులో ఇన్వాల్వ్ అయిందండి. సో మీరు కానీ మీ పిల్లల్ని రిజిస్టర్ చేసుకొని ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేయండి. రిజిస్ట్రేషన్ ఫీజు కానీ చాలా తక్కువ ఉంటాయండి. యుఎస్ఓ ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫీజు చాలా తక్కువ అండి. మీరు యుఎస్ఓ మెంబర్షిప్ తీసుకున్నారంటే స్కూల్స్కి 150 రూపీస్ మీరు పే చేయాలి. లేకపోతే నాన్ మెంబర్ స్కూల్స్ మీరు జస్ట్ 300 పే చేయాలండి. బట్ మీరు ఇందులో కాంపిటీషన్లో పాల్గొని మీరు ప్రైజ్ మనీ మాత్రం గెలుచుకోవాలంటే ఖచ్చితంగా 25,000 30,000 అలా ఉంటుందండి. ఇది ప్రజెంట్ మనం యుఎస్ఓ కండక్ట్ చేస్తున్న కాంపిటీషన్స్ అండి. మీరు కానీ మీ పిల్లలు ట్రై చేయండి. నెక్స్ట్ మెటీరియల్ ఏంటో చూసేద్దాం. సో ఇది మీరు చూసారంటే ఇది మెయిన్ అండి. మనం ఇది చూసారంటే బ్రోచర్ అండి. దీన్ని మీరు చూసారంటే వాట్ ఈజ్ యుఎస్ఓ, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో అన్నీ మనకు తెలుస్తాయండి. సో మనం ఇక్కడ చూసామంటే ఫస్ట్ మన ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది వచ్చి 1951 ఆల్రెడీ మనం చూసాం. సో ఇక్కడ మీరు చూసారంటే ఈ బ్రోచర్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే చూడండి. మీరు ఇక్కడ మనం చూసారంటే నెహ్రూ గారు ఉన్నారు. అండ్ ఇక్కడ చూసారంటే నెహ్రూ గారు ఉన్నారు. ఇంకా ఇక్కడ మన ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్. సో మీరు ఇక్కడ చూసారంటే ఫస్ట్ ఇక్కడ 1960 అండి యుఎస్ఓ ఫోటో లైబ్రరీ ఇంకా తీసుకుంది ఇది. సో దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది వచ్చి జియా లాల్ జైన్. ఇక్కడ మీరు చూసారంటే ఈయన అండి దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది, జనరల్ సెక్రటరీ ఆఫ్ యుఎస్ఓ. ఈయన ఫస్ట్ మన ఆర్గనైజేషన్ కండక్ట్ చేసినప్పుడు రాష్ట్రపతి అప్పుడు మన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజేంద్ర ప్రసాద్ గారు కానీ అటెండ్ అయ్యారండి దీనికి. నెక్స్ట్ అలానే మీరు చూసారంటే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మిస్టర్ నెహ్రూ గారు కానీ జవహర్లాల్ నెహ్రూ కానీ వచ్చారండి. ఇలా మనం చూసారంటే చాలామంది రాధాకృష్ణన్ గారు, నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి గారు, అలానే ఇందిరాగాంధీ గారు. నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే జైల్ సింగ్ గారు, జైల్ సింగ్ గారు, ఇలా చాలా పెద్ద వాళ్ళందరూ దీన్ని ఇన్వాల్వ్ చేసి ఎంకరేజ్ చేస్తూ వచ్చారండి. అందుకే ఇది చాలా ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ అండి మన పిల్లలు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని ఇన్వాల్వ్ చేయడానికి. మీరు ఇక్కడ ఈ పాంప్లెట్లో అబ్జర్వ్ చేశారంటే ఎన్ని స్కూల్స్ ఇండియాలో ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ రిజిస్టర్ చేసుకున్నాయి యుఎస్ఓకి, ఎంతమంది పిల్లలు ఇన్వాల్వ్ అయినారు, స్కూల్ కనెక్షన్స్, టీచర్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్ డెవలప్మెంట్ అండి, టీచర్స్ ఆల్సో they can develop their skills by participating in these activities. So here can చూసారంటే స్టూడెంట్ సక్సెస్, టీచర్ డెవలప్మెంట్, ఇలా చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి మీరు ఆల్మోస్ట్ మిలియన్స్ ఆఫ్ చిల్డ్రన్, నాట్ ఈవెన్ థౌజండ్స్ అండి, మిలియన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ ఇన్వాల్వింగ్ ఎవ్రీ ఇయర్ ఇన్ దిస్ యుఎస్ఓ యాక్టివిటీస్. సో ఇది మన ఒక జస్ట్ పాంప్లెట్ అండి యుఎస్ఓ గురించి ఓవరాల్గా వాట్ ఈస్ హిస్టరీస్, వాట్ ఈస్ దేర్ ఫిలాసఫీ, వై దే హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్ దిస్, ఇలా మనకి చాలా ఉంటాయండి. ఇంట్రడక్షన్ ఏంటి, వాట్ ఈస్ ద మ్యాండేట్, ఫిలాసఫీ అన్నీ ఉంటాయండి ఇందులో. ఇది లొకేషన్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ యుఎస్ఓ అండి. ఇది ఈ బ్రోచర్ గురించి మొత్తం. సో ఇలా ఈ మెటీరియల్స్ అన్నీ అయితే మనకి ఫస్ట్ పార్సిల్లో వచ్చాయండి. సో మనం ఇప్పుడు సెకండ్ పార్సిల్కి వెళ్దామండి. అందులో ఏమున్నాయో అవన్నీ మనం చూద్దాం. సెకండ్ పార్సిల్ ఓపెన్ చేయి. సెకండ్ పార్సిల్లో మాకు వచ్చినవి ఏంటో చూద్దాము. ఫస్ట్ ఈ మెటీరియల్స్ అయితే వచ్చినవి, ఇవన్నీ ఇంకా యూఎస్ఓ గురించి అనుకుంటున్నాము, స్టూడెంట్స్కి యూస్ఫుల్ అయ్యే ఉంటాయి. మీరు ఇక్కడ చూసారంటే ఈ ఫస్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ జూనియర్స్ అండి, అంటే 4, 5, 6 క్లాసెస్కి. అలానే నెక్స్ట్ వచ్చి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ ప్రీ సీనియర్స్ అంటే 7, 8, 9కి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ సీనియర్స్ 10, 11, 12 క్లాసెస్కి. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ ప్రైమరీ 7, 8, 9కి. జనరల్ నాలెడ్జ్ 11, 10, 11, 12కి. అలానే 4, 5, 6కి. ఇలా 6 బుక్స్ అయితే సెకండ్ పార్సల్ వచ్చాయండి మనకి. అండ్ నెక్స్ట్ చూసారంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనుకుంటా, స్పెషల్ గిఫ్ట్ వచ్చిందంటుంది. చూడడానికి చాలా అందంగా మిస్టర్ మాణిక్యం రెడ్డి స్పెషల్ గిఫ్ట్ విత్ బెస్ట్ విషెస్ టు మిస్టర్ మాణిక్యం రెడ్డి అందండి. సో ఇందులో ఏముంది ఏంటి, ఐ థింక్ నాకు తెలిసి నా కోసం అంటూ పంపించింది ఇదే అనుకుంటా. ఇందులో ఒకసారి ఏముందో చూద్దామండి. ఓపెన్ ఇట్.
సో ఇప్పుడు ఇందులో నేను ఓపెన్ చేస్తున్నాను అండి. ఇది కానీ చూడండి, మొత్తం యునైటెడ్ స్కూల్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఇంకా ప్రతిదీ వాళ్ళ బ్రాండ్ నేమ్తోనే ప్రతిదీ ఉంటుందండి. సో ఇప్పుడు నేను కానీ ఓపెన్ చేస్తాను. సో మీరు ఓపెన్ చేశారంటే ఇందులో ఒక మంచి కీ చైన్ వచ్చింది, అండ్ అలానే ఒక మంచి పర్స్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ నీడీ ఫర్ ఎవ్రీ టీచర్ అదే అండి, పెన్. సో పెన్ కానీ చాలా బాగుంది, అసలు ఎంత బాగుందంటే చూడడానికి కానీ చాలా అందంగా ఉందండి. సో ఇది మనకి పర్సులో ఇదే అనుకుంటా, నాకు తెలిసి యూఎస్ఓ నుండి నాకు వచ్చిన పర్సనల్ గిఫ్ట్ అండి. సో ఒకసారి మీరు పర్సన్ కానీ చూద్దాం, ఈ పర్స్ ఏంటి, క్వాలిటీ ఎలా ఉంది అన్నీ ఒకసారి చూద్దామండి. పర్స్ ఓకే, నైస్. కంప్లీట్ లేదు ఐ సో థింక్. కంప్లీట్ చూసారంటే జెన్యూన్ లెదర్. నైస్ పర్స్ కానీ మంచి క్వాలిటీ పర్స్ అండి, జెన్యూన్ లెదర్, ప్యూర్ లెదర్ పర్స్ ఇచ్చారండి. నెక్స్ట్ ఇవి చూసారంటే కీచైన్, యూఎస్ఓ కీచైన్. అసలు చూడడానికి ఎంత రాయల్గా, ఎంత గ్రాండ్గా ఉందో మీరే చూడండి. అసలు అబ్జర్వ్ చేశారంటే అసలు చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో ఇది వచ్చి నాకు తెలిసి నాకు వచ్చిన పర్సనల్ గిఫ్ట్ అండి. సో ఇది మనకి సెకండ్ పర్సన్లో వచ్చిన సెకండ్ వన్. సో ఫైనల్గా ఇంకోటి ఉంది, అదే వచ్చి యూఎస్ఓ కోఆర్డినేటర్గా నేను సెలెక్ట్ అయినట్లు వాళ్ళు ఇచ్చిన నాకు లైక్ ఆర్డర్ ఇచ్చారండి. ఇది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే సి మాణిక్యం రెడ్డి, డియర్ మాణిక్యం రెడ్డి, యూఎస్ఓ అవుట్ రీచ్ కోఆర్డినేటర్. నేను అవుట్ రీచ్ కోఆర్డినేటర్గా వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్ అండి ఇది. ఇది సైన్ బై సెక్రటరీ జనరల్ నీనా జైన్ మేడం. నన్ను ఇంటర్వ్యూ చేసింది కానీ ఈ మేడమే, చాలా రెస్పెక్టబుల్గా మాట్లాడతారు ఆమె. సో ఇది వచ్చి నా అపాయింట్మెంట్ ఆర్డర్ అండి. ఇక్కడ మీరు చూసారంటే ఇది అపాయింట్మెంట్ ఆర్డర్తో పాటు వాళ్ళ కండిషన్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్, అగ్రిమెంట్ లాగా అండి, చిన్న ఎలా ఉంటుంది ఏంటి అని ప్రతిదీ ఇలా 13 పేజెస్ వరకు ఉంటుందండి ఇది. సో ప్రతిదీ ఇవన్నీ నేను ముందే ఫిల్ చేసి ఆన్లైన్లోనే సైన్ చేసి పంపించాను, తర్వాత ఇవన్నీ నాకు వచ్చాయి. సో ఇవి మనకు వచ్చిన 2 పార్సెల్స్ అండి. సో ఇవన్నీ మెటీరియల్స్ అన్నీ మనకి 2 పార్సల్ వచ్చింది. కానీ వాళ్ళు ఎందుకు పంపించారు, దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన పిల్లల ఎడ్యుకేషన్తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి, లైఫ్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి, అండ్ వాళ్ళు అదర్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు ఫ్యూచర్లో వాళ్ళకి ఎలా కమ్యూనికేషన్ అవ్వాలి, ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే ఈచ్ 2 yearsకి ఒకసారి యునైటెడ్ స్కూల్ ఆర్గనైజేషన్ అనేది ఒక క్యాంపెయిన్ లాగా 4-5 days క్యాంపెయిన్ కండక్ట్ చేస్తుంది. అక్కడ డిఫరెంట్ కల్చర్ పీపుల్, డిఫరెంట్ స్టేట్ పీపుల్ వస్తారండి. దీనివల్ల మనకి పిల్లలకి ఓవరాల్ కమ్యూనికేషన్, ఓవరాల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వస్తుంది. వాళ్ళకి ఎలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్ చిల్డ్రన్ ఎలా ఉన్నారు, వాళ్ళ నాలెడ్జ్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుస్తాయి. సో మీరు కానీ మీ పిల్లలందరూ ఇలాంటి కాంపిటీషన్ ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. మన పిల్లల్ని ఐక్యూ టెస్ట్ కానీ, ఈ ఇమ్యూన్ రెసిపీ బూస్టర్ కానీ, వాటర్ కాంపిటీషన్ కానీ, మన పిల్లలకి ఒక అవేర్నెస్ వస్తుంది, వాళ్ళకి ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. సో మీరు కానీ మీ పిల్లల్ని వీటిలో పార్టిసిపేట్ ట్రై చేసి మీ పిల్లలకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళ లైఫ్ స్కిల్స్ని ఇంక్రీజ్ చేయడానికి మీరు కానీ సపోర్ట్ చేయండి. సో యుఎన్ఓ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి మన పిల్లలకి మనం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి. ఇది మన వీడియో అండి. థ్యాంక్ యూ. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫస్ట్ టైం కానీ మన వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.